ప్రైజ్ ద లార్డ్. ప్రభు బిడ్డలందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క సందేశము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము 11వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ నడతను శుద్ధిపరచుకున్నది దేని ద్వారా అని చెప్పేసి వాక్యం మనకు ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఆ కింది వచనంలోనే మనకి సమాధానం ఇస్తుంది. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని. నిజంగా ఒకప్పుడు నా ప్రవర్తన, ఒకప్పుడు నేనున్న విధానము నిజంగా నాకే అసహ్యాన్ని పుట్టించింది. ఈరోజు కూడా యువత చాలామంది దేవుని నమ్మి కూడా వారి ప్రవర్తన మార్చుకోలేక వారిలో పాపం పెట్టుకొని ఇంకా పాపక్రియలు ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఈ వాక్యాన్ని విన్న నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ ఆలోచన విధానం ఎలా ఉందో, నీ హృదయంలో నీ ఆలోచనలు దేవునికి ఇష్టంగా ఉన్నాయో లేవో నిన్ను పరిశీలించుకొని, అలా లేకపోతే ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ఏం చెప్తుందో, వాక్యం దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని అనుసరించి మనం చేస్తే మన ప్రవర్తన, మన నడవడికి మారిపోతుంది. ఈరోజు ప్రవర్తన సరిగి లేకపోవడానికి కారణము మనలో వాక్యం లేకపోవడమే. చాలా పుస్తకాలు ఉండొచ్చు కానీ లోకంలో, కానీ అవి మనిషి యొక్క శరీర ప్రవర్తన మారుస్తాయి, కానీ హృదయ ప్రవర్తన, అంతరంగ ప్రవర్తన మార్చేది ఈ వాక్యం మాత్రమే. ఆ కింది వచనంలో 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. అంటే పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఈ వాక్యం ఉంచుకుంటేనే కానీ మనము పాపం చేయకుండా ఉండలేము. మన తలంపులో కానీ, మన ఆలోచనలో కానీ, మన చూపులో కానీ పాపపు తలంపు, పాపపు సంబంధించిన ఏవైనా పుట్టాయంటే అవి మనలో వాక్యం లేనట్టు లెక్క. మనలో వాక్యం ఉంటే అలాంటి వాటి వచ్చినా కానీ మనము వాటిని దూరపరుచుకుంటాం. వాటికి మనం చెవియోగ్యం, వాటి ప్రకారం మనం నడుచుకోము. ఈరోజు నీ హృదయంలో కూడా ఇంకా పాపం ఉంటే, నీ హృదయంలో కూడా ఇంకా చెడుతనం ఉంటే, నీ నడత శుద్ధంగా లేకపోతే ఈ వాక్యమా మాలోకి రా, మా నడవడికను, మా ప్రవర్తనను, మా నడతను సరి చేయమంటే ఆ వాక్యంలో ప్రవర్తనను మారుస్తుంది, ఈ నడవడికను సరి చేస్తుంది. దేవుడి చిన్న వాక్యం తెచ్చుగాక. ఆమేన్.